లోకల్ ఏరియా నెట్వర్క్లో కాకుండా సపోజ్ ఈ విధంగా ఉందనుకున్నాం. మనం డెస్టినేషన్ వచ్చేసరికి సమ్ అదర్ నెట్వర్క్లో ఉందనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి? స్విచ్కి ఎవ్రీ స్విచ్ ఈచ్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉందని చెప్పాం. స్విచ్ యొక్క ఈచ్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ నెట్వర్క్. ఇది ఒక ఇంటర్ఫేస్ R1కి. ఇది మొత్తం 10 డాట్ అనే నెట్వర్క్లో ఉంది. ఈ రెండు ఇంటర్ఫేసెస్ని మనం బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ ఇచ్చినాం. బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ అంటే సేమ్ వైరే R1కి R2కి కనెక్ట్ చేసినాం. అంటే ఈ రెండు కూడా ఒక 20 డాట్ అనే నెట్వర్క్లో ఉందని మీనింగ్ ఇక్కడ అర్థమవుతుందా? అండ్ 30 డాట్ ఇది ఒక ఇంటర్ఫేస్, సపరేట్ ఇంటర్ఫేస్ కాబట్టి ఇది ఒక నెట్వర్క్. 30 డాట్ అనే నెట్వర్క్లో ఉన్నాయి అనుకుందాం. ఈ రిమైనింగ్ అన్ని కూడా స్విచ్ మొత్తం కూడా పీసెస్ మొత్తం కూడా. ఇక్కడ ఎన్ని లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఉన్నాయి? 1, 2, 3 లోకల్ ఏరియా నెట్వర్క్లు ఉన్నాయి. మన ఆర్ప్ అనేది ఎక్కడ పనిచేస్తుంది? ఆర్ప్ ప్రోటోకాల్ లోకల్ ఏరియా నెట్వర్క్లోనే పనిచేస్తుంది కదా, అవునా కదా? సో లోకల్ ఏరియా నెట్వర్క్లో పనిచేస్తే ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ 10 డాట్ అనే నెట్వర్క్. 10 డాట్ అనే నెట్వర్క్లో మనకు తెలుసు ఆర్ప్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు ఇన్ఫర్మేషను 10 డాట్ అనే నెట్వర్క్లో లైక్ 0.2 అనే ఐపీ అడ్రస్ నుంచి 30 డాట్ నెట్వర్క్లో 0.2 అనే ఐపీ అడ్రస్కి వెళ్ళాలి. ఇక్కడ స్విచ్ వన్ ఆఫ్ స్విచ్కి పోర్ట్ 1కి కనెక్ట్ అయిన పర్సన్ అండ్ 30 డాట్ నెట్వర్క్లో పోర్ట్ 1కి కనెక్ట్ అయిన పర్సన్ తోటి కనెక్ట్ అవ్వాలి. అది మెయిన్ ఎజెండా. ఓకేనా? అర్థమవుతుందా? రిప్లై ఎవరేంటి? ఇంతకుముందు ఏం చెప్పినామంటే మనం ఆల్రెడీ సేమ్ లోకల్ 10 డాట్ అనే నెట్వర్క్లో ఎలాగ అప్రోచ్ అని చెప్పినాం మనం. ఇదే లోకల్ ఏరియా నెట్వర్క్లో. ఇప్పుడు 30 డాట్ నెట్వర్క్లోకి వన్ ఆఫ్ ద పర్సన్ 30.0.0.2 అనే పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆర్ప్ ప్రోటోకాల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది మెయిన్. ఓకేనా? జనరల్గా ఏంటి మ్యాక్ అడ్రస్ ఎవరికి ఉంటాయి? మ్యాక్ అడ్రస్ ప్రతి ఒక్క నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటుంది. ఎవరి ఫిజికల్ డివైస్ ఉంటుంది. మన కనెక్ట్ అయిన పీసీస్ ఉంటుంది, స్విచ్ ఉంటుంది, రౌటర్కి ఉంటుంది, రౌటర్స్ ఉంటాయి, స్విచ్ ఉంటాయి, ఇక్కడ కనెక్ట్ అయిన పీసీస్ అన్నిటికి కూడా ఉంటాయి కదా. చూడండి, లోకల్ ఆర్ప్ ప్రోటోకాల్ లోకల్ ఏరియా నెట్వర్క్లో ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఎవ్రీ హోస్ట్ దగ్గర ఆర్ప్ క్యాచ్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆర్ప్ క్యాచ్ టేబుల్లో ఉంటే డైరెక్ట్గా యూనికాస్ట్ వేసుకొని కనెక్ట్ అవుతాయి. వన్ ఆఫ్ ద ఫ్రేమ్ ద పర్సన్ 10.0.0.2 అనే పర్సన్ పోర్ట్ 1 నుంచి స్విచ్కి వస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? లైక్ ఈథర్నెట్ హెడర్ చూసుకుంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి? సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటి? ఏ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలిస్తే ఫిల్ చేస్తుంది, లేకపోతే తెలియకపోతే ఏం చేస్తుంది? ఇక్కడ నేను ఎక్కడో ఎఫ్ఎఫ్ అని రాస్తాను, ఇది ఈఎఫ్ అది వేరు. అర్థమైంది? ఈ మ్యాక్ అడ్రస్ ఎఫ్ మీన్స్ లైక్ అన్ని బ్రాడ్కాస్ట్ అని ఇక్కడ నార్మల్గా పెట్టాను ఇక్కడ. ఓకేనా? దీన్ని నేను అరెస్ట్ చేస్తాను. ట్రై టు చేంజ్ ద నేమ్. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అంటే తెలియకపోతే ఎఫ్ఎఫ్ అని పెడుతుంది. ఇది లైక్ ఈథర్నెట్ ఫ్రేమ్. ఆర్ప్ ప్రోటోకాల్ అయితే ఏమవుతుంది? ఈఆర్పి హెడర్ ఏమవుతుంది? ఆర్ప్ హెడర్లో ఉండే మెయిన్ ఫీల్డ్స్ ఏంటి? సోర్స్ హార్డ్వేర్ అడ్రస్. సోర్స్ హార్డ్వేర్ అడ్రస్ అంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సోర్స్ మ్యాక్ అడ్రస్. సోర్స్ మ్యాక్ అడ్రస్ అంటే మనం ఇక్కడ నుంచి మెసేజ్ ఏ దగ్గర ఏ పోర్ట్ 1 10.0.0.2 దగ్గర నుంచి 30 డాట్లో ఉన్న నెట్వర్క్లో ఉన్న 30.0.0.2 ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ కావాలి. సో ఇక్కడ మన సోర్స్ కదా, ఇక్కడ సోర్స్ ఏమవుతుంది? ఆర్ప్ హెడర్లో సోర్స్ మ్యాక్ అడ్రస్
ఏ అవుతుంది. సోర్స్ ఐపీ అడ్రస్ 10.0.02 0.2. కదా. ఇంకా ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి ఆర్ప్ హెడర్లో? డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ మనకు తెలుసు. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ మనకు తెలిసింది స్టార్టింగ్ లోనే. వీళ్ళ ఆ. పేరు కాకపోతే 0 ఫిల్ చేస్తుంది. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ మనకు ఖచ్చితంగా తెలిసింది కాబట్టి డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి? ఇక్కడ ఏది తీసుకున్నారు మీరు? 30.HHా ఏది? జీజీజీ. ఓకే, 30.0.00. ఇక్కడికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కదా. ఎస్. ఇదే కదా మెయిన్, లైక్ ఈథర్నెట్ హెడర్ అండ్ ఆర్ప్ హెడర్. ఈ ఎంటైర్ ఫ్రేమ్ మనకి యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ఎంటైర్ ఫ్రేమ్ ఇక్కడ నుంచి స్విచ్కి వెళ్తుంది కదా. స్విచ్ ఆల్రెడీ మ్యాక్ టేబుల్ బిల్డ్ అయి ఉంటుంది. మ్యాక్ టేబుల్లో ఆల్రెడీ ఏ మ్యాక్ అడ్రస్ ఏ పోర్ట్కి కనెక్ట్ అయిందని ఆల్రెడీ దానికి అన్నిటికీ తెలుసు స్విచ్కి, అవునా కదా. అవును. లోకల్ ఏరియా నెట్వర్క్లో ఇక్కడ కూడా అంతే. ది ఎంటైర్ ఫ్రేమ్ పోర్ట్ 1 నుంచి స్విచ్కి వెళ్ళినప్పుడు స్విచ్ ఆల్రెడీ మ్యాక్ అడ్రస్ తెలుసు, మ్యాక్ టేబుల్ బిల్డ్ అయింది అనుకోండి. ఏంటి ఇప్పుడు మనము దేని ఆల్రెడీ ఈ మ్యాక్ అడ్రస్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏముంది? ఎఫ్ఎఫ్ అని ఉంది. స్విచ్ చెక్ చేసేది ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్, ఆర్ప్ హెడర్ని కాదు, ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్నే కదా. ఈథర్నెట్ ఫ్రేమ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ని చెక్ చేస్తుంది. ఎఫ్ఎఫ్ అనేది ఇక్కడ ఉందా, ఇక్కడ ఇది బ్రాడ్కాస్ట్ ఈ మ్యాక్ టేబుల్లో ఉందా, స్విచ్ అనే మ్యాక్ టేబుల్లో ఉందా? లేదు కదా. మాకు తెలియదు కాబట్టి ఇక్కడ డెస్టినేషన్ తెలియదు కాబట్టి ఎఫ్ఎఫ్ అని పెట్టుకున్నాం. స్విచ్ అనేది తెలియదు, ఈ మ్యాక్ టేబుల్ ఉండదు కాబట్టి స్విచ్ ఏం చేస్తుంది? బ్రాడ్కాస్ట్ చేస్తే పోర్ట్ 1 నుంచి వచ్చిన ఫ్రేమ్ ని స్విచ్ బ్రాడ్కాస్ట్ చేస్తే ఎక్సెప్ట్ పోర్ట్ 1, 2, 3, 4, 5 అన్నింటికి వెళ్తుంది ఎక్సెప్ట్ దట్ పోర్ట్ కదా. ఇక్కడ ఎఫ్ఎఫ్ అనే పర్సన్ ఎక్కడన్నా ఉన్నారా? డెస్టినేషన్ 10.30.0.0.2 అనే పర్సన్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. ఆ నెట్వర్క్ లేదు ఇక్కడ. ఈ నెట్వర్కే కాదు కదా. మరి ఈ నెట్వర్క్ కానప్పుడు స్విచ్ అనేది డైరెక్ట్గా మన రౌటర్కి సెండ్ చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది ఇక్కడ? వన్ ఆఫ్ ద క్వశ్చన్ నేను అడిగేది. నార్మల్గా జనరల్గా 10. ఐపీ అడ్రస్ అనేది 10.30. ఇక్కడ ఉంది మొత్తం 10. వీటన్నిటికి సెండ్ చేయాల్సిన అవసరం ఏంటి? బ్రాడ్కాస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓన్లీ ఇది 10. నెట్వర్క్ నాది కాదని చెప్పేసి దీనికి రౌటర్కి సెండ్ చేయొచ్చు కదా. ఇఫ్ ఇన్ కేసు ఒకేలా ఈ ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఏ ఇంటర్ఫేస్ నుంచి? అదే ఇప్పుడు 10. నెట్వర్క్ లో నుంచి ఇప్పుడు రౌటర్ అనేది ఎలా కనెక్ట్ అయిందో R1 అనేది సేమ్ లైక్ దట్ ఆ ఇంటర్ఫేసెస్ సపోజ్ 4 తీసుకున్నాం అనుకో, అట్లా కూడా ఉంది. ఇప్పుడు రౌటర్ వన్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ అన్ని 10. నెట్వర్క్ లోనే ఉన్నాయి కానీ మ్యాక్ అడ్రస్ అంటే చూసుకుంటది కదా ఫస్ట్, అంటే ఏది లేదన్నప్పుడు అందరు బ్రాడ్కాస్ట్ చేస్తుంది. చెప్పారు మొన్న. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే స్విచ్ ఈ ఎంటైర్ ద ఫ్రేమ్, ఈథర్నెట్ ఫ్రేమ్, ఆర్ప్ హెడర్ అన్ని ఐపీ హెడర్ మొత్తం కూడా కలిపి ఎంటైర్ ద ఫ్రేమ్ పోర్ట్ 1 నుంచి స్విచ్కి వస్తుంది. ఓకే, స్విచ్కి వచ్చినప్పుడు స్విచ్ ఆల్రెడీ డెస్టినేషన్ అనేది 30. నెట్వర్క్. ఇది అన్నిటికీ పంపించాల్సిన అవసరం ఉంది, 10. నెట్వర్కే కదా. క్వశ్చన్ ఆల్రెడీ మిమ్మల్ని వాంటెడ్ గా అడుగుతున్నాను, సమాధానం చెప్పట్లా. ఎందుకు స్విచ్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తుంది? అదేదో చెప్పండి, మీకు ఏదేం అర్థమైంది, అప్పుడు నాకు క్లారిటీ అర్థమవుతుంది. నేను కూడా అట్లా ఊహించుకునేవాడిని నేను ఇంత ముందు, ఎందుకంటే ఆల్రెడీ 30. కదా, స్విచ్ డైరెక్ట్ గా రౌటర్ కి సెండ్ చేస్తా కదా, అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేయడం అవసరం ఏంటంటే ఇప్పుడు అంటే ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఆల్రెడీ మ్యాక్ టేబుల్లో ఏది లేదు కాబట్టి అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేస్తే ఏదైతే రిక్వెస్ట్ అనేది తీసుకుంటుందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది కాబట్టి అలా చేస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్ కాదు కదా?
అది పోర్ట్ నెంబర్ కదన్నా, అది పోర్ట్ నెంబర్ పట్టించుకోదు కదా. లైక్ ఓన్లీ మ్యాక్ అడ్రస్ మాత్రమే చూసుకుంటది కదా స్విచ్ అనేది. అర్థమైందా? స్విచ్ ఓన్లీ లుకింగ్ దట్ ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రమే. ఆర్ప్ హెడర్ ని ఇట్ డజంట్ లుక్అప్. అర్థమైందా? ఈథర్నెట్ హెడర్, అందుకని మిమ్మల్ని ఈథర్నెట్ హెడర్ లో చదువుకోమని చెప్పింది. మెయిన్ ఫీల్డ్స్ అంటే ఈథర్నెట్ హెడర్ లో ప్రియంబుల్, ఎస్ఎఫ్డి. ప్రియంబుల్ మీన్స్, ఎస్ఎఫ్డి మీన్స్ కొన్ని చిన్న నార్మల్ మీనింగ్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ దట్ వన్. అండ్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రియంబుల్, ఎస్ఎఫ్డి ఈథర్నెట్ ఫ్రేమ్ లో అడుగుతారు, టెల్ మీ దట్ వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఇన్ ఈథర్నెట్ ఫ్రేమ్ అని. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ప్రియంబుల్, ఎస్ఎఫ్డి, డెస్టినీ. మళ్ళీ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఫస్ట్ చెప్పకూడదు, ఫస్ట్ చెప్పాల్సిన డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ చెప్పాలి. ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, సోర్స్ మ్యాక్ అడ్రస్, టైప్, హార్డ్వేర్ లెంత్, అండ్ డేటా అండ్ ఫ్రేమ్ చెక్సమ్. సేమ్ ఇట్లానే ఉంటుంది. సో అదే సిఎఫ్సి సంథింగ్ ఉంటుంది అట్లాగా. సో ఏంటంటే యాక్చువల్గా ఈ ఎంటైర్ ద ఫ్రేమ్ ఫ్రమ్ పోర్ట్ 1 దగ్గర ఉన్న పీసీ దగ్గర నుంచి స్విచ్కి వచ్చినప్పుడు, స్విచ్ 30 డాట్ నెట్వర్క్ కదా, ఎందుకు లుక్ చేయదో తెలుసా? ఎందుకు డైరెక్ట్ గా సెండ్ చేయకుండా అందరికి సెండ్ చేస్తుందో? ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రమే చెక్ చేస్తుంది. స్విచ్ చెక్ చేసేది ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రమే. ఈథర్నెట్ ఫ్రేమ్ లో 30 డాట్ నెట్వర్క్ అని ఉంది ఎక్కడన్నా? ఈథర్నెట్ ఫ్రేమ్ లో ఐపీ అడ్రస్ గురించి ఎక్కడ యాడ్ చేస్తామా? లేదు. అందుకనే ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్ లో జస్ట్ ఇట్ విల్ లుక్ అప్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, ఎఫ్ఎఫ్ఎఫ్ అనేది దీని మ్యాక్ అడ్రస్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది మ్యాక్ టేబుల్ లో. ఉంటే ఆ పోర్ట్ నెంబర్కి సెండ్ చేస్తుంది, లేకపోతే బ్లైండ్ గా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అంతవరకు మాత్రమే స్విచ్ వర్కింగ్ పర్ఫార్మెన్స్ కదా. అందుకని ఇట్ డజంట్ లుక్ అప్ దట్ ఇది 30 డాట్ నెట్వర్క్ కదా, సో దట్ ఇట్ విల్ బి డైరెక్ట్లీ సెండ్ టు రౌటర్ అనేది జరగదు. ఈ నెట్వర్క్ ఐడి, అందుకని ఇక్కడ ఐపీ అడ్రస్ మళ్ళీ మన పీసీస్ కి క్యాపబిలిటీ, స్విచ్ కి కనెక్ట్ అయిన పీసీలు చెక్ చేసుకోగలదు ఏ ఐపీ అడ్రస్ ఏంటనేది. ఇంతకుముందు మీకు చెప్పిన పార్ట్ ఆఫ్ ఈ విధంగా. స్విచ్ మాత్రం చెక్ చేసుకోలేదు, ఓన్లీ పీసీస్ చెక్ చేసుకోగలవు కాబట్టి. సో ఈ ఎంటైర్ ఫ్రేమ్ ఏమవుతుందంటే రౌటర్ కూడా వస్తుంది కదా. రౌటర్కి వచ్చినప్పుడు రౌటర్ చెక్ చేసేది ఏంటిది? ఏ హెడర్ చెక్ చేస్తుంది? రౌటర్ ఏ నెట్వర్క్, ఏ లేయర్ డివైస్? లేయర్ 3 డివైస్. లేయర్ 3 డివైస్ లో మెయిన్ హెడర్ ఏంటి? మెయిన్ ప్రోటోకాల్ ఆర్క్ ప్రోటోకాల్. రౌటింగ్ టేబుల్ అనేది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. రౌటింగ్ టేబుల్, మ్యాక్ టేబుల్ ఎట్లాగా రౌటింగ్ టేబుల్ ఎట్లా రౌటర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. స్విచ్ మ్యాక్ టేబుల్ మెయింటైన్ చేస్తే లేయర్ 2 లో, రౌటర్ రౌటింగ్ టేబుల్ మెయింటైన్ చేస్తే లేయర్ 3 లో. రౌటర్ మెయిన్ లుక్అప్ చేసేది ఏంటిది? స్విచ్ ఏం లుక్అప్ చేస్తుంది? ఓకే. స్విచ్ ఓన్లీ మ్యాక్ అడ్రస్ లుక్అప్ చేస్తుంది, ఆ రౌటర్ ఐపీ అడ్రస్ లుక్అప్ చేస్తుంది. అవును, స్విచ్ మ్యాక్ అడ్రస్ ని, ఈథర్నెట్ ఫ్రేమ్ లో మ్యాక్ అడ్రస్ ని చూసి మ్యాక్ టేబుల్ చెక్ చేస్తుంది. రౌటర్ IPv4 హెడర్ లో ఐపీ అడ్రస్ ని చూసి రౌటింగ్ టేబుల్ ని చెక్ చేస్తుంది. రౌటింగ్ టేబుల్ ఒకసారి ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఐ విల్ షో యూ దట్ రౌటింగ్ టేబుల్. టెల్ మీ ద రౌటింగ్ టేబుల్ ఫీల్డ్స్ అని కూడా అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్. అర్థమవుతుందా? రౌటింగ్ టేబుల్ దీంట్లో కొన్ని నెట్వర్క్ డెస్టినేషన్, నెట్ మార్క్స్ మొత్తం కూడా రౌటింగ్ టేబుల్స్. ఇది కూడా రౌటింగ్ టేబులేనా? ఇది కూడా రౌటింగ్ టేబుల్. ఓకే. ఇవన్నీ సేమే, నెట్వర్క్ సబ్నెట్ మాస్క్ మొత్తము. ఇంకా నేమింగ్స్ ఒక విధంగా మెన్షన్ చేస్తూ ఉంటారు. ప్రాపర్గా చూపిస్తాను మీకు. యాస్టిస్టికల్ ఈ కూడా మీకు నార్మల్గా ఎట్లానే వస్తాయి, కాకపోతే మీకు చూస్తే నేమింగ్స్ పైన ఉంటే అర్థమవుతాయి. ఇది ఫార్వర్డ్ చేశారు యాక్చువల్గా, అది పక్కది ఇది కదా, అది ఫార్వర్డ్ చేశారు. చూడండి రౌటింగ్ టేబుల్లో మామూలుగా మ్యాక్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ఏంటి? పోర్టు, మ్యాక్ అడ్రస్, టైప్, వీలాన్. మనకి ఇక్కడ అవైలబుల్గా చూద్దాం. మ్యాక్ టేబుల్ పోర్టు, మ్యాక్ అడ్రస్, టైప్, వీలాన్, ఈ ఫీల్డ్స్ ఏగా ఉంది. రౌటింగ్ టేబుల్లో కూడా చూడండి
నెట్వర్క్ డెస్టినేషన్. ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి మనం? మనం ఎక్కడ ఉన్నాము? ఏ నెట్వర్క్లో ఉన్నాము? ఐపీ హెడర్ ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈథర్నెట్ హెడర్, ఐపీ హెడర్ చాలా 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 ఇంపార్టెంట్. ఐపీ హెడర్ని ఒకసారి చెక్ చేసి చూడండి. ఐపీ హెడర్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి? సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఈ ఆర్కు ప్రోటోకాల్ చెప్పిన తర్వాత ఈ ఫీల్డ్స్ గురించి చెప్తాను మీకు నేను. అందాక ఈ 2 ఫీల్డ్స్ గురించే కాన్సన్ట్రేషన్ చేయండి. సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. సో సారీ, మనం వెళ్ళాల్సింది ఎక్కడ? సోర్స్ ఐపీ అడ్రస్ ఏంటి? 10.2. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి? 30.2. ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ కావాలి, అదే కదా. రౌటర్ చెక్ చేసేది ఏంటిది? ఐపీ రౌటింగ్ టేబుల్. IPv4 అడ్రస్ని IPv4 అడ్రస్ అంటే ఇది. IPv4 హెడర్ని బేస్ చేసుకొని ఆ ఫీల్డ్స్ లో ఉన్న సోర్స్ ఐపీ అడ్రస్ ఏంటి, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి కదా. సో ఈ రౌటింగ్ టేబుల్ లేదా నెట్వర్క్ డెస్టినేషన్ అనేది లేదా? డెస్టినేషన్ ఏంటి? ఫస్ట్ ఫీల్డ్ ఉంది కదా, నెట్వర్క్ డెస్టినేషన్. మన డెస్టినేషన్ ఏంటి ఇక్కడ? 30 నెట్వర్క్. ఏంటది మన డెస్టినేషన్? 30.0.0. సో నెట్వర్క్ డెస్టినేషన్ ఏ నెట్వర్క్ లో ఉందో చూసి ఆ ఇంటర్ఫేస్ కి ఇక్కడ 10.0.32 అని ఐపీ అడ్రస్ లో మెన్షన్ చేశాడు. సమ్వేర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇంటర్ఫేస్ అనగానే లైక్ వేరే ఫార్మాట్ లో మెన్షన్ చేస్తాడు. ఎట్లాగంటే ఓకే, హెక్సాడెసిమల్ ఫామ్ లోనా? ఇట్లా కాదు, లైక్ ఇట్లా A1, A2, A3 ఇట్లా చేస్తాడు. సో దాని గురించి చెప్తాను నేను, కానీ మీకు ఇక్కడ అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో? నెట్వర్క్ డెస్టినేషన్ అంటే 30 నెట్వర్క్. ఈ 30 నెట్వర్క్ అనేది ఎక్కడ ఉంది? ఇట్ విల్ బి చెక్ దట్. ఈ రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తుంది ఎక్కడ ఉందో చూసుకొని. ఇదే సపోజ్ 30 నెట్వర్క్ అనుకోండి, ఆ ఇంటర్ఫేస్ కి వెళ్తుంది డైరెక్ట్ గా. 10 అని 120 ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉండొచ్చు ఇట్లాగా రౌటర్ కి, బట్ కానీ ఏ ఇంటర్ఫేస్ కి వెళ్ళాలనేది రౌటర్ డిసైడ్ చేస్తుంది. దేని తీసుకొని IPv4 హెడర్ ని బేస్ చేసుకొని, IPv4 హెడర్ ని బేస్ చేసుకొని IPv4 హెడర్ లో డెస్టినేషన్ ఐపీని ఎక్స్పెషల్గా బేస్ చేసుకొని ఆ ఇంటర్ఫేస్ ని చూస్ చేసుకుంటుంది. ఏ ఇంటర్ఫేస్ ఆ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. ఓకేనా? ఓకే. బట్ 30 నెట్వర్క్ ఈ రౌటర్ లో లేదు కదా. ఈ రౌటర్ లో లేదు కదా, అసలు ఈ రౌటర్ లోనే లేదు కదా, ఇక్కడ ఉంది కదా. మరి రౌటర్ దీనికే సెండ్ చేయాలి, ఈ లింక్ కే. ఈ లింక్ సెండ్ చేయకూడదని రౌటర్ కి ఎలా తెలుసు? నేను నిన్న చెప్పా కదా, ఇలాంటి రౌటర్స్ మొత్తం కూడా ఒక అటానమస్ సిస్టమ్ లో ఉంటాయి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రౌటింగ్ టేబుల్ అప్డేట్ అవుతా ఉంటుంది. 30 అనుకుంటే రౌటర్ కి తెలుసు ఏ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళాలని చెప్పేసి కదా. ఈ పార్ట్ ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ పార్ట్ లేటర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ యువర్ అసంప్షన్, లైక్ రౌటర్ కి రీచ్ అయింది ఎంటైర్ దట్ ఫ్రేమ్, ఈథర్నెట్ ఫ్రేమ్, ఆర్ప్ హెడర్, IPv4 హెడర్, ఇవన్నీ కూడా లైక్ రౌటర్ కి రీచ్ అయింది. ఎందుకంటే స్విచ్ కు తెలియదు కాబట్టి ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ స్విచ్ బ్రాడ్కాస్ట్ చేసింది. స్విచ్ బ్రాడ్కాస్ట్ చేస్తే ఆల్ ఇంటర్ఫేస్ ఇగ్నోర్ చేసినాయి, ఎందుకంటే 30.0.0.2 అనేది నా ఐపీ అడ్రస్ కాదని ఇగ్నోర్ చేసాయి మొత్తం. సేమ్ ఇది కూడా రౌటర్ కూడా వెళ్ళింది కదా. కానీ రౌటర్ దీని తర్వాత ఐపీ హెడర్ ఉంటుంది కదా, IPv4 హెడర్. IPv4 హెడర్ ని లుక్ చేసి డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది చూస్తుంది. ఓకే, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈ రౌటర్ లో ఉన్న లోకల్ ఏరియా నెట్వర్క్ కాదు, సమ్వేర్ ఉందని చెప్పేసి రౌటర్ మీకు డిసిషన్ చేంజ్ చేస్తుంది కదా. అవునా కాదా? చూడండి, వెరీ స్లైట్లీ చాలా డెలికేటెడ్ పాయింట్ ఇక్కడే ఉంది. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ కూడా ఇక్కడే ఉంది. ఈ పాయింట్ ఆఫ్ అడుగుతారు. యాక్చువల్గా ARP ప్రోటోకాల్ వర్క్ చేసేది లోకల్ ఏరియా నెట్వర్క్ లో కదా. మనము ఈ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మూవ్ అవుతున్నాం, 20 అనే నెట్వర్క్ మూవ్ అవుతున్నాం. ఎందుకంటే 30 రీచ్ అవ్వాలంటే 20 దాటి వెళ్ళాలి కదా.
అవును. మరి ఇలాంటప్పుడు ఆర్ప్ ప్రోటోకాల్ వర్క్ చేస్తుందా? నెట్వర్కింగ్ లేయర్ రౌటర్కి హ్యాండిల్ చేయగలుగుతా? చేయలేదు. లోకల్ ఏరియా నెట్వర్క్ 10 ఓన్లీ డాట్ అనే లోకల్. లోకల్ ఏరియా వర్క్ చేస్తుంది కదా. అవును. మరి 20 డాట్ అనే అందులోకి ఎట్లా వెళ్తుంది ఆర్ప్? హ్మ్. ఆర్ప్ హెడర్ ఎట్లా వెళ్తుంది కదా. ఆ! అప్పుడు ఏమవుతుందంటే 30.2 అనే డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే ఓకే. ఈ 10.2 నుంచి ఆ! 30.2కి రీచ్ అవ్వాలనుకుంటే ఆ! ఇక్కడ ఆర్ప్ క్యాచ్ టేబుల్ ఉంటుంది కదా. దీనికి ఆర్క్ క్యాచ్ టేబుల్. ఓకే. ఉంటుంది కదా 10 డాట్ ఈ ఈ పోర్ట్ 1 సెక్ కనెక్ట్ అయిన పీసీ ఎవ్రీ పీసీకి ఆర్ప్ క్యాచ్ టేబుల్ ఉంటదని చెప్పావు. ఉంటుంది కదా. ఆ! అవునా కాదు? అవును. చూడండి ఇక్కడ ఆర్ప్ క్యాచ్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఇలా మ్యాపింగ్ జరుగుతుంటుందని చెప్పాను నేను ఆ! ఇక్కడ. అవును. మరి ఇక్కడ ఈ మ్యాపింగ్ జరగాలనుకుంటే 10.0 30.0.0.2కి కనెక్ట్ అవ్వాలంటే ఏ హ్మ్. మ్యాక్ అడ్రస్ తోటి కనెక్ట్ అవ్వాలి? జీజీజీ కదా. జీజీజీ తోటి. అది డిఫరెంట్ నెట్వర్క్ లో ఉంది. ఆ! ఆర్ప్ ప్రోటోకాల్ వర్క్ చేసేది లోకల్ ఏరియా నెట్వర్క్ లో మాత్రమే. అవును. ఓన్లీ లోకల్. డెలికేటెడ్ పాయింట్ అది చెప్తున్నాను సార్, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఇప్పుడు ఏమవుతుందంటే రౌటర్ దగ్గర రాగానే రౌటర్ రౌటర్ ఏం చేస్తుందంటే ఈథర్నెట్ ఫ్రేమ్ ని ఆర్ప్ హెడర్ ని కంప్లీట్ గా ఇక్కడే వర్క్ చేస్తుంది. 10.2 10.0.0.2 అనేది రౌటర్ 1 యొక్క ఈ ఇంటర్ఫేస్ కి మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ మాత్రమే. ఓకేనా. R1 కి వెళ్ళాలనుకుంటే కంప్లీట్ గా ఈ ఈథర్నెట్ ఫ్రేమ్ ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసుకొని అది ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటది రౌటర్. మీకు అర్థమవుతుందా బ్రో? ఇప్పుడు చెప్పి కూడా నేను వేస్ట్ అయిపోతుంది నార్మల్ గా. వాళ్ళు అడిగే పాయింట్ ఎవ్రీ పాయింట్ కూడా ఇక్కడే అవుతుంది. ఆర్ప్ అనేది లోకల్ ఏరియా లేయర్ 2 ప్రోటోకాల్. బట్ ఇఫ్ యూ వాంట్ బి కమ్యూనికేట్ 30.2 అనే నెట్వర్క్ వెళ్ళాలంటే సోర్స్ మ్యాక్ అడ్రస్ ఇది, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఇది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఇది కదా. సోర్స్ ఐపీ అడ్రస్ 10.0.2 అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ 30.0.2 అవునా కదా. సో ఇప్పుడు మ్యాపింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ మ్యాప్ ఏమవుతుంది 30.0.2కి ఏ మ్యాపింగ్ జరుగుతుంది మ్యాక్ అడ్రస్. అది వేరే నెట్వర్క్ ఉంది కదా. రౌటర్ యొక్క మ్యాక్ అడ్రస్ అవుతుంది. అర్థమవుతుందా. మ్యాపింగ్ ఇక్కడ ఏమవుతుందంటే మ్యాపింగ్ ఏమవుతుంది రౌటర్ మ్యాక్ అడ్రస్ అవుతుంది. మ్యాపింగ్ ఏమవుతుందంటే 30.0.0.2 అనే నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వాలంటే షుడ్ మ్యాప్ విత్ దట్ ఈఈఈఈ అనే మ్యాక్ అడ్రస్ ని మ్యాపింగ్ అని ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఓకే. డైరెక్ట్ గా దీనికి వెళ్తేనే ఇక్కడ జరుగుతుంది. అవునా ఆ! కదా. అవును. ఇది ఆర్ప్ క్యాచ్ టేబుల్ ఇక్కడ స్టోర్ అవుతుంది దీనికి ఇక్కడ. ఓకే. మరి ఆర్ప్ 1 నుంచి మళ్ళీ రౌటర్ 1 నుంచి వెళ్ళాలిగా సేమ్ మెసేజ్. ఆ! L2 హెడర్ మొత్తం కంప్లీట్ గా రిమూవ్ చేస్తారు రౌటర్. ఓకే. రిమూవ్ ఇక్కడ L2 చేసుకొని ఓన్‌గా మళ్ళీ రౌటర్ అనేది L2 ఉంచేస్తదా? హెడర్ ఆ! అనేది అక్కడ రిమూవ్ కంప్లీట్ చేసుకొని గా మళ్ళీ ఈథర్నెట్ హెడర్ ని రిమూవ్ చేస్తారు. ఆ! ఓకే. లెట్ మీ కంప్లీట్. ఓకే. రిమూవ్ చేసుకొని రౌటర్ 1 అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటది. ఓకే. 20 డాట్ నెట్వర్క్ లో మాత్రమే పనిచేస్తుంది. ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఈ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది ఇక్కడ 20.0 సోర్స్ మ్యాక్ అడ్రస్ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఈ అవుతుంది. ఈ త్రిబుల్ 30.0 ఉన్న మ్యాక్ అడ్రస్ ఏంటనేది తెలుసా తెలీదా? తెలియదు కాబట్టి ఎఫ్ఎఫ్ పెట్టుకుంటారు. ఓకే. అవునా కాదా. ఆర్పైడ్ అక్కడ ఏమవుతుంది
ఆర్ప్ హెడర్ ఇక్కడ, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? కన్ఫ్యూజన్ గా ఉందా? సోర్స్ ఐపీ అడ్రస్ అర్థమైందా? %. ఇది ఈథర్నెట్ కదా, 20 డాట్ నెట్వర్క్ లో జరిగేది ఇది మొత్తం కూడా. నేనేం చెప్తున్నాను, ఐపీ హెడర్ అట్లానే ఉంది, కానీ ఈథర్నెట్ హెడర్ మాత్రమే, ఈథర్నెట్ రిలేటివ్ హెడర్ మాత్రమే రిమూవ్ అయింది. రిమూవ్ అయినప్పుడు రౌటర్ ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటది. ఏమని కన్స్ట్రక్ట్ చేసుకుంటది? సోర్స్ ఇది, డెస్టినేషన్ 30.2, అవునా కదా? బట్ కానీ ఇది ఉంది 20.2. 20 డాట్ అనే నెట్వర్క్ లో ఉంది. రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ఇక్కడ 30 డాట్. అర్థమైందా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, నేను చెప్తా క్లియర్ గా ఎక్కడ అర్థం కాలేదు. ఇది డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ 000 పెట్టుకున్నాం. 30.0.0.2కి ఉన్న మ్యాక్ అడ్రస్ ఏంటి తెలియదు కదా మనకి. తెలియదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకున్నాం మనం? 0 పెట్టుకున్నాం. ఈ సేమ్ ఇదే ప్రాసెస్ చూడండి. 10 నెట్వర్క్ లో 0.2 అనే డివైస్ కి 30 నెట్వర్క్ లో 0.2 అనే డివైస్ తో కమ్యూనికేట్ కావాలంటే ఐపీ అడ్రస్ తెలుసు, మ్యాక్ అడ్రస్ తెలియదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకున్నాం. ఈథర్నెట్ ఫ్రేమ్ లో FF అని పెట్టుకున్నాం. సో ఈ ఎంటైర్ ఫ్రేమ్ అనేది స్విచ్కి వెళ్ళినప్పుడు స్విచ్ కూడా డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియదు కాబట్టి బ్రాడ్కాస్ట్ చేస్తుంది, అవునా కదా? సో బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు L2 హెడర్ అనేది ఎంటైర్ ఫ్రేమ్ అనేది రౌటర్ కూడా వచ్చింది, కానీ రౌటర్ లుక్ చేసేది ఏంటిది? ఓన్లీ ఐపీ హెడర్ మాత్రమే. ఐపీ హెడర్ లో మనకి ఫీల్డ్స్ ఏమున్నాయి ఇక్కడ? IPv4 సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి ఇక్కడ మనకి? డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి మనకి ఇక్కడ? 30.2 నెట్వర్క్. 30.2కి వెళ్ళాలనుకుంటే 30 డాట్ అనే నెట్వర్క్ వెళ్ళాలి. ఇక్కడ 30 డాట్ నెట్వర్క్ లేదు కాబట్టి 30 డాట్ అనే నెట్వర్క్ వెళ్ళాలంటే ఈ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళాలి. కానీ రౌటర్ కి ఈథర్నెట్ హెడర్ తో ఏమన్నా పని ఉంటుందా? ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన ఈథర్నెట్ హెడర్ తో ఏమన్నా పని ఉంటుందా? ఉంటుందా? ఉండదు కాబట్టి రిమూవ్ చేస్తుంది కంప్లీట్ గా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన రౌటర్కి వచ్చింది. రౌటర్ ఈ 20 డాట్ నెట్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఓన్లీ ఈథర్నెట్ హెడర్ ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ లో. ఇప్పుడు ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ లో రిజాల్వింగ్ అయిపోయింది. 30 డాట్ అనే ఇంటర్ఫేస్ రీచ్ అవ్వాలనుకుంటే మ్యాక్ అడ్రస్ ఈ అని మ్యాప్ చేసుకుంటుంది ఇక్కడ. మీకు అర్థమవుతుందా? ఆర్పీ క్యాచ్ టేబుల్ మ్యాప్ చేసుకుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే దీని రిజాల్వ్మెంట్ అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇదంతా ఏ నెట్వర్క్ లో ఉంది? 20 డాట్ అనే నెట్వర్క్ లో. 20 డాట్ నెట్వర్క్ లోకి రీచ్ అవ్వాలనుకుంటే, 30 డాట్ కి వెళ్ళాలనుకుంటే సేమ్ ఈథర్నెట్ హెడర్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే. ఈ నెట్వర్క్ లో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ 20 డాట్ అనే లోకల్ ఏరియా నెట్వర్క్ వెళ్ళాలంటే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా రౌటర్. ఇక్కడ ఓన్ గా ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటది? ఇక్కడ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? రౌటర్ 1 అవుతుంది పెట్టిన. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ స్టిల్ మనకు తెలియదు కాబట్టి 30.0.2 F అని పెట్టాను ఇక్కడ, సేమ్ దీనిలాగానే. ఓకేనా? సో ఆర్ప్ హెడర్ లో ఏం చేస్తున్నాం? ఆర్ప్ క్యాచ్ టేబుల్ సోర్స్ మ్యాక్ అడ్రస్ దీనిది, రౌటర్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియదు కాబట్టి 0 పెట్టాం ఇక్కడ. ఐపీ అడ్రస్ మనకి 20.1 ఇక్కడ నుంచి డెస్టినేషన్ ఇప్పుడు ఏమవుతుంది? 30.2. L2 హెడర్ కన్స్ట్రక్ట్ అయిందా టోటల్ గా? IPv4 హెడర్ యాజ్ యూజువల్ గానే ఉంటుంది. సోర్స్ ఐపీ ఏంటి? 10.2, డెస్టినేషన్ అయిపోయింది 30.2. క్లియరా? ఓన్లీ L2 హెడర్ మాత్రమే రిమూవ్ చేసింది ఇక్కడ రౌటర్. మళ్ళీ ఓన్లీ ఇది ఓన్ గా బిల్డ్ చేసుకుంటుంది L2 హెడర్ ని. ఇప్పుడు L2 హెడర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు రౌటర్ ఏం చేస్తుంది? IPv4 హెడర్ ని చెక్ చేస్తుంది.
IPv4 హెడర్లో ఏముంది? డెస్టినేషన్ IP అడ్రస్ ఏముంది? 30 డాట్ అని ఉంది. సోర్స్ IP ఏముంది? 20 సోర్స్ డాట్ IP ఏముంది? 20 డాట్. 30 డాట్కి వెళ్ళాలంటే ఈ ఇంటర్ఫేస్కి వెళ్ళాలిగా, అవునా కాదా? అవును. అప్పుడు రౌటర్ కూడా ఏం చేస్తుంది? అది స్విచ్ అయితే మ్యాక్ టేబుల్ చెక్ చేసి మ్యాక్ అడ్రస్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. రౌటర్ ఏం చేస్తుంది? రౌటర్కి ఈథర్నెట్ ఫ్రేమ్ తెలియదు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చిన ఈథర్నెట్ ఫ్రేమ్ డిలీట్ చేస్తుంది. ఈథర్నెట్ ఫ్రేమ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. ఆ, ఓకే. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలుసా? 30 డాట్ ఓకే సార్. తెలియదు కదా. సో ఆర్ప్ ప్రోటోకాల్ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? కేకేకే అవుతుంది. ఓకే సార్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ 000. సోర్స్ IP అడ్రస్ 30 డాట్ 30 డాట్ 0. డెస్టినేషన్ IP అడ్రస్ 30.0.0.2. ఇదేగా. ఇది ఈథర్నెట్ హెడర్, ఇది ఆర్ప్ హెడర్. అవునా కాదా? తర్వాత IPv4 హెడర్ కామన్ గానే ఉంటుంది. ఎంటైర్ ఫ్రేమ్ ఏమవుతుంది? స్విచ్కి వస్తుంది. ఇక్కడ నుంచి స్విచ్కి వస్తుంది. స్విచ్ ఏం లుక్ చేస్తుంది? ఓన్లీ మ్యాక్ అంటే మ్యాక్ అడ్రస్ మ్యాక్ హెడర్నే చెక్ చేస్తుంది. మ్యాక్ హెడర్లో లైక్ ఏముంది? డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ FF అని ఉంది. ఇక్కడ ఉంది FF అని ఎక్కడన్నా, లేకపోతే ఏం చేస్తుంది? బ్రాడ్కాస్ట్ చేస్తుంది. బ్రాడ్కాస్ట్ చేస్తే ఈ ఎంటైర్ ఫ్రేమ్ ఎవరికి వెళ్తుంది? ఇక్కడున్న వాటిలందరికి వెళ్తుంది. ఈ 4 ఇంటర్ఫేసెస్ కి కానీ వాటికి తెలుసు ఆర్ప్ హెడర్ ని చెక్ చేయటం. 30.2 ఎవరికి? డెస్టినేషన్ IP అడ్రస్ దీందా కాదు కదా. దీనిదైతే ఇది రిప్లై వస్తుంది. ఏమి రిప్లై వస్తుంది? డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ మనం చెప్పుకున్నాం కదా, ఇట్లా ఫిల్ చేసి రిప్లై ఇస్తుంది అని చెప్పేసి. ఇట్లాగా ఎక్కడికి వస్తుంది? సో 30.2 నుంచి రౌటర్ కి రిప్లై వస్తుంది యూనికాస్ట్ బేస్ చేసుకుని, సింగిల్ గా. దీని నుంచి దీనికి, మళ్ళీ దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, ఇట్లా మీకు తెలియాలి. సోర్స్ ఇది అవుతుంది, డెస్టినేషన్ ఇది అవుతుంది. ఇక్కడ నుంచే కదా వచ్చింది, రౌటర్ 2 నుంచి ఇక్కడికి వచ్చింది కదా ఎంటైర్ ఫ్రేమ్. సోర్స్ మ్యాక్ అడ్రస్ కే, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియదు కాబట్టి పెట్టినాము. కానీ డెస్టినేషన్ IP అడ్రస్ 2 ఇక్కడ ఉంది కదా. రిప్లై ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? ఆర్ప్ హెడర్లో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ కేకే కానీ ఫిల్ చేస్తుంది. సోర్స్ మ్యాక్ అడ్రస్ GGG అని పెడుతుంది. మీకు ఈ పార్ట్ అర్థమై ఉంటే ఈజీగా. రిక్వెస్ట్ ఇది G0 పెట్టుకొని వెళ్ళిపోయింది 4కి. రిప్లై ఫిల్ చేసి వస్తుంది సోర్స్ డెస్టినేషన్ అది. ఇది ఎట్లాగా వస్తుందో ఇది కూడా అంతే. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఏంటంటే ఒకటి, ఎవ్రీ డివైస్ ఆర్ప్ క్యాచ్ టేబుల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఆర్ప్ క్యాచ్ టేబుల్లో ఏముంటాయి అంటే పలానా IP అడ్రస్ కి పలానా మ్యాక్ అడ్రస్ అనేది నోటెడ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మ్యాక్ అడ్రస్ అనేది ఫస్ట్ ఇన్స్టెన్స్ లో తెలియదు కదా, మనం పింగ్ చేస్తే IP అడ్రస్ తెలుసు కానీ మ్యాక్ అడ్రస్ తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తుంది? సో బ్లైండ్ గా ఈథర్ ఆర్ప్ హెడర్ లో జీరోస్ పెట్టుకొని ఈథర్నెట్ ఫ్రేమ్ లో F అని పెట్టుకుంటుంది కదా. ఈ ఎంటైర్ ఫ్రేమ్ అనేది స్విచ్కి వచ్చినప్పుడు స్విచ్ అనేది ఈథర్నెట్ ఫ్రేమ్ ని చెక్ చేస్తుంది కాబట్టి ఈథర్నెట్ ఫ్రేమ్ లో ఏమి లేకపోతే ఆ మ్యాక్ అడ్రస్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. బ్రాడ్కాస్ట్ చేస్తే రౌటర్కి వస్తుంది. రౌటర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే ఓన్లీ రౌటర్ లుకింగ్ దట్ IPv4 హెడర్ ని మాత్రమే చెక్ చేస్తుంది. రిమైనింగ్ తెలియదు కాబట్టి రౌటర్ ఏం చేస్తుంది? ఆ లేయర్ 2 హెడర్ ని, సోర్స్ మ్యాక్ అడ్రస్ ని, డెస్టినేషన్ ఈథర్నెట్ ఫ్రేమ్ ని, ఈథర్నెట్ హెడర్ ని, ఆర్ప్ హెడర్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి రౌటర్ ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఇక్కడ.
ఈథర్నెట్ హెడ్ అని ఆర్ప్ హెడ్ అని ఇక్కడ నుంచి 30 డాట్ అనే దానికి వెళ్ళాలి కాబట్టి కదా. అప్పుడేమవుతుంది, ఆర్ప్ రిజాల్వ్మెంట్ ఇక్కడే జరుగుతుంది, రిప్లై ఇక్కడే జరుగుతుంది, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పేసరికి అట్లా. రౌటర్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ రౌటర్ రీచ్ అయినప్పుడు ఇది కంప్లీట్ గా ఈ హెడ్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ ఓన్ గా ఇట్లా బిల్డ్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంక డైరెక్ట్ గా స్విచ్ ఉంది కాబట్టి స్విచ్ లో ఆల్రెడీ 30.2 అనే డివైస్ కనెక్ట్ అయింది కాబట్టి దీనికి అది డైరెక్ట్ గా రిప్లై జరుగుతూ ఉంటుంది, లైక్ పోర్ట్ 1 నుంచి రౌటర్ కి 1 ఆఫ్ ద పోర్ట్ కి. ఇక్కడ R2 అవునా కదా? తర్వాత వచ్చిన తర్వాత స్విచ్ కి వస్తుంది కదా, స్విచ్ 2 కి వస్తుంది కదా ఇక్కడికి. R2 దగ్గర నుంచా? R2 నుంచి స్విచ్ 2 కి. ఇక్కడ అవును. మనకి ఈ ఆర్ప్ ఈ ఎథర్నెట్ ఫ్రేమ్ ఆర్ప్ హెడర్ అనేది రిమూవ్ అవుతుందా, ఇక్కడ తీసుకుంటుందా మొత్తం? లోకల్ ఏరియాలో రిమూవ్ అవుతుందా? ఇక్కడ లోకల్ ఏరియా కాబట్టి ఇక్కడ రౌటర్ తీసుకుంటుంది. ఇది సేమ్ 30 డాట్ అనేది, ఈ 30 డాట్ అనేది సేమ్ నెట్వర్క్ కదా, ఇది మొత్తం కూడా ఒకటే నెట్వర్క్ కదా. అవునవును. సారీ, ఇది మొత్తం కూడా ఒకటే నెట్వర్క్ కదా, ఇది మొత్తం కూడా ఓకే ఇది నెట్వర్క్ అయితే నేను క్రాస్ చేసి వెళ్ళట్లేదు కదా, ఓకే, అప్పుడు రిమూవ్ చేయదు. రిమూవ్ చేయాల్సిన అవసరం ఏంది. ఇది ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ వెళ్తే మాత్రం రిమూవ్ చేస్తాం, ఎందుకంటే ఈథర్నెట్ హెడర్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ కాబట్టి. ఓకే, అర్థమవుతుందా? ఒకే నెట్వర్క్ లో ఉంటే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీకు ఇంకొక టోపాలజీ చెప్తున్నా చూడండి. ఆ, డైరెక్ట్ గా R1 R2 R3 స్విచ్ లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఇంకొక PCA ఉండొచ్చు, ఆ, ఓకే. స్విచ్ కూడా లేకుండా. ఆ, ఆ పాయింట్ ఆఫ్ ఐ మీన్ ఎట్లాగంటే రౌటర్ again router. ఈ రెండు రౌటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ, ఈ కనెక్షన్ బ్యాక్ టు రౌటర్ కి కనెక్షన్ చేద్దాం, బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక PC ఉంటుంది, ఇక్కడ ఒక PC ఉంటుంది, ఓకే. స్విచ్లు ఏం లేవు. ఆ, డైరెక్ట్ గా రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆ, ఎలా ఉంటుంది ప్రాసెస్? సేమ్ అట్లానే ఉంటుంది. స్విచ్ దగ్గరికి వస్తే ఏమవుతుంది, బ్రాడ్కాస్ట్ అవుతుంది, బ్రాడ్కాస్ట్ చేస్తుంది. డైరెక్ట్ ఇక్కడికి వస్తే డైరెక్ట్ గా ఆ ఇంటర్ఫేస్ కి పంపిస్తుంది. ఆ, సో ఇది కష్టమేం కాదు చెప్తాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరు ఆలోచించండి, ఈజీగా ఉంటుంది. స్విచ్ ఎలా వర్క్ చేస్తే అర్థమైంది, రౌటర్ ఎలా వర్క్ చేస్తే అర్థమైంది, అండ్ మన పీసీలో ఆర్ప్ క్యాచ్ టేబుల్ ఎట్లా ఉంటుందని అర్థమైంది. వెళ్ళే ఫ్లో అర్థమవుతుందా మీకు? ఆ, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కి క్రాస్ అయ్యేది ఎక్కడ క్రాస్ అవుతుంది? ఓన్లీ రౌటర్ దగ్గరే క్రాస్ అవుతుంది. రౌటర్ కి లేయర్ 2 హెడర్, లేయర్ 2 లో ఉన్న హెడర్స్ ఏంటి? ఈథర్నెట్ ఫ్రేమ్, ఆర్ప్ హెడర్. ఆర్ప్ హెడర్. ఈథర్నెట్ ఆర్ప్ హెడర్. ఈ రెండు హెడర్ ని డజన్ చెక్ చేయదు ఆర్ప్ ప్రోటోకాల్. రౌటర్ అనేది చెక్ చేయదు, ఆ, కంప్లీట్ గా రిమూవ్ చేసి ఇది ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటది. ఓకే. ఏ నెట్వర్క్ లో? 20 డాట్ నెట్వర్క్ లో. అర్థమైందా? ఈ నెట్వర్క్ నుంచి 20 డాట్ నుంచి 30 డాట్ మూవ్ అవ్వాలనుకుంటే రౌటర్ కంప్లీట్ గా ఈ 20 డాట్ నెట్వర్క్ లో ఈథర్నెట్ ఫ్రేమ్ రిమూవ్ చేసి ఇది ఓన్ గా బిల్డ్ చేసుకుంటుంది 30 డాట్. క్లియరా? ఓకే, ఓకే. సేమ్ ఇదే క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని అడిగితే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్ప్ ప్రోటోకాల్ అంటే అన్న ఒక ఏం చిన్న చెప్తారు? డౌట్. ఇప్పుడు సోర్స్ ఐపీ అడ్రస్ ఓకే, ఇప్పుడు డెస్టినేషన్ ఐపీ అడ్రస్, ఇప్పుడు మ్యాక్ అడ్రస్ లాగా ఇప్పుడు డెస్టినేషన్ ఐపీ అడ్రస్ మనకి ఎలా తెలుస్తుంది? అదే చెప్పిన, అంటే ఇప్పుడు 30.2 అనేది మనకి ఎలా తెలుస్తుందని అడుగుతున్నావా? ఆ, నిన్న చెప్పా కదా, మనం ఎప్పుడు కూడా ఐపీ అడ్రస్ ఎప్పుడు చెక్ చేయము, ఆ, ఒక వెబ్సైట్ నేమ్ తోనే చెక్ చేస్తాం మనం, www.google.com అట్లా. ఆ సో నేమ్ యొక్క ఐపీ అడ్రస్ తోటి ఆ నేమే ఐపీ అడ్రస్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఓకే. మనం ఏ ఒక్క ఐపీ అడ్రస్ ని కూడా మనము గుర్తుండదు కాబట్టి అది నేమ్ లో కన్వర్ట్ అవుతుంది. ప్రతి వెబ్సైట్ కూడా మనకి నేమ్ తోనే ఉంటుంది.
www.something name.co అని name.com అని name.in అని చెప్పేసి ఇట్లా ఉంటాయి ఓకే. కదా, ప్రతి సైట్ కూడా. అది మనం క్లిక్ చేసినామంటే అది కన్వర్ట్ టు ఐపీ అడ్రస్కి కన్వర్ట్ అయిపోతుంది. అది అప్లికేషన్ లేయర్లో వచ్చే ప్రోటోకాల్, డిఎన్ఎస్ ప్రోటోకాల్. ఓకే. సో కాబట్టి మనకి ఐపీ అడ్రస్ ఖచ్చితంగా తెలుసు. నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు ఎక్స్ప్లిసిట్గా 10.2 అనే నెట్వర్క్ నుంచి 30.2 అనే నెట్వర్క్కి ఎలాగా కమ్యూనికేట్ అవుతామని ఫ్లో చెప్తున్నాను ఉంటే. ఓకే. ఓకే. అర్థమైందా? ఆ. ఇట్లా. సో ఆర్పో ప్రోటోకాల్ మెయిన్ ఎజెండా ఏంటి? ఆర్పో ప్రోటోకాల్ మ్యాపింగ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్, ఏ ఐపీ అడ్రస్కి ఏ మ్యాక్ అడ్రస్ కనెక్ట్ అయింది అనేది మాత్రమే ఆర్పో ప్రోటోకాల్ చేసేది. ఆర్పో ప్రోటోకాల్ ఎక్కడ పనిచేస్తుంది అంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో పనిచేస్తుంది. ఆర్పో ప్రోటోకాల్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎవ్రీ నెట్వర్క్ డివైస్ దగ్గర కూడా ఉంటుంది. ఆర్పో నెట్వర్క్ డివైస్, ప్రతి నెట్వర్క్ డివైస్ మెయింటైన్ ద ఆర్పీ క్యాచ్ టేబుల్. ఆర్పీ క్యాచ్ టేబుల్లో ఏముంటుందంటే ఆల్రెడీ మనం కమ్యూనికేట్ అయితే బిఫోర్ పలానా ఐపీ అడ్రస్కి పలానా మ్యాక్ అడ్రస్ అని ఉంటుంది మ్యాప్ అయిందని కదా. ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా స్విచ్ ఏం చేస్తుంది, ఇక్కడ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఈ అని పెడుతుంది, డైరెక్ట్ ఇక్కడికి వెళ్తుంది, రౌటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా రౌటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎన్డీకి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. తెలియదు కాబట్టి ఎఫ్ఎఫ్ అని పెట్టుకున్నాము, ఇక్కడ 00 అని పెట్టుకున్నాము. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ. ఈథర్నెట్ ఫ్రేమ్లో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియకపోతే ఎఫ్ఎఫ్ అని ఇవి అడుగుతారు. హెడర్లో ఆర్పో రిక్వెస్ట్ మెసేజ్లో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏముంటుంది అని అడుగుతారు. తెలియకపోతే ఏముంటుంది, ఆర్పో రిక్వెస్ట్ మెసేజ్లో 0s ఉంటాయి కదా. ఈథర్నెట్ ఫ్రేమ్లో ఎఫ్ఎఫ్ అని ఉంటుంది. సో ఇది ఎంటైర్ థింగ్ రౌటర్కి వెళ్ళినప్పుడు రౌటర్ IPv4 హెడర్ చెక్ చేస్తే 30.2 ఉంది కాబట్టి L2 హెడర్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి లైక్ రౌటర్ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకునేది ఏంటి, 20. నెట్వర్క్లో కాబట్టి సోర్స్ ఐపీ అడ్రస్, ఇది డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది లైక్ 30. స్టిల్ అట్లానే ఉంటుంది. 30.2 డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ స్టిల్ అట్లానే ఉంటుంది. సో ఐపీ అడ్రస్ తెలుసు కాబట్టి ఎన్ని క్రాస్ చేసుకొని పలానా చోట ఉందని ఇలా మ్యాక్ అడ్రస్ని కనుక్కోగలుగుతున్నాం మనం. ఈ రౌటర్ ప్రతి నెట్వర్క్ ని క్రాస్ చేయాలంటే L2 హెడర్ కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సిందే. L2 హెడర్ ఓన్లీ లోకల్ ఏరియా నెట్వర్క్ లో మాత్రమే పనిచేస్తుంది. అర్థమవుతుందా? అదర్ లోకల్ ఏరియా నెట్వర్క్ లో పనిచేయదు, అదర్ నెట్వర్క్ లో పనిచేయదు, ఓన్లీ ఆ లోకల్ ఏరియా నెట్వర్క్ లోనే పనిచేస్తుంది. మీరు ఇంకొకసారి ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రొసీజరే మీరు ఆర్ప్ ప్రోటోకాల్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేసి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వస్తాయి చూడండి. కాకపోతే మీకు కూడా కొంచెం టైం వేస్ట్ పడుతుంది, చాలా ఇంత లెంతీగా ఉంది, విసుకొస్తుంది. డైరెక్ట్ పాయింట్స్ మీరు ఒకసారి చూడండి. 100% ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు, నేను చెప్తాను, నేను చెప్తే వాడు అగ్రి అవుతున్నాడా లేదా అనేది మీరు అనుకోండి, మీకు అర్థమవుతుంది అగ్రి అవుతున్నాడా లేదా అని చెప్పేసి. సో మీరు కూడా అలానే చెప్పడానికి ట్రై చేయండి. మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎట్లా చెప్తాను ఏంటి. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారన్న? ఏమడుగుతారంటే మీకు మొన్న చెప్పా కదా, ఫ్రమ్ హోస్ట్ టు రౌటర్, రౌటర్ టు హోస్ట్ టు స్విచ్ టు రౌటర్, రౌటర్ టు స్విచ్ టు హోస్ట్. మీకు ఆల్రెడీ నేను ఒకటి పంపించాను ఇంతకుముందు ఫస్ట్లో. పింగ్ అనే కాన్సెప్ట్ ఎట్లా, ఒక మెసేజ్ ఎలా కన్స్ట్రక్ట్ అయ్యి వెళ్తుంది 1 end నుంచి 2 వెళ్తుంది అని ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. టోపాలజీ హోస్ట్, ఇదే టోపాలజీ, ఏం లేదు. host 1, host 1 to switch 1, host 1 to switch to router, router to switch, and switch to host 2. కమ్యూనికేషన్ ఎలా ఉంటుందని అడుగుతారు. H1 నుంచి H2కి ఎలాగ పింగ్ చేస్తాం, ప్యాకెట్ అనేది ఎలాగ H1 నుండి H2కి ఎట్లా వెళ్తుంది, ప్యాకెట్ ఫ్లో కంప్లీట్గా చెప్పమని అడుగుతారు అని చెప్పాను ఇంతకు ముందు క్లాస్లో. అది ఇదే మీకు L2లో ఆర్పు ప్రోటోకాల్స్ గురించి చెప్పాను. L3లో ICMP అనే ప్రోటోకాల్ కూడా వస్తుంది. వెరీ 2 పాయింట్స్ యాడ్ చేస్తాం దీంతో పాటు చెప్తాను నేను, ఓకేనా. పింగ్ అనేది ICMP ప్రోటోకాల్ అండి, టాప్ ఆఫ్ దట్ ఆర్ప్ వస్తుంది. 2 పాయింట్స్ కూడా ఏం లేదు. జనరల్గా ఏంటంటే ఆర్ప్ రౌటర్ 1 నుంచి రౌటర్ 2కి వెళ్ళింది అనుకోండి,
IPv4 హెడర్లో TTL అనే వాల్యూ ఉంటుంది. TTL టైమ్ టు లీవ్ చూసారా, ఈ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈచ్ రౌటర్ని క్రాస్ చేసే కొంది. సో అది వచ్చినప్పుడు చెప్తాను నేను హెడర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. కానీ యాజ్ ఆఫ్ నో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఆర్ప్ ప్రోటోకాల్ 2 డిఫరెంట్ నెట్వర్క్లో వన్ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి పింగ్ చేయాలంటే ఎలాగ పనిచేస్తుంది ఆర్ప్ ప్రోటోకాల్ అనేది నేను క్వశ్చన్. ఇక్కడ నిన్న చెప్పిన వాటిలో ఆర్ప్ ప్రోటోకాల్ సేమ్ లోకల్ ఏరియా నెట్వర్క్లో ఎట్లా పనిచేస్తుంది, ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లో 10.2 నుంచి 10.4కి కనెక్ట్ అవ్వాలంటే ఎట్లా పనిచేస్తుంది అనేది నిన్న చెప్పిన క్లాస్లో. అండ్ ఈరోజు చెప్పిన క్లాస్లో 10.2 నుంచి 30.2 డిఫరెంట్ నెట్వర్క్కి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తుంది మెసేజ్, ఆర్ప్ ప్రోటోకాల్ ఎట్లా పనిచేస్తుంది. ఒకే నెట్వర్క్లో అయితే ఆరాంగా లైక్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది, ఎవరున్నారో వాళ్ళు రిప్లై ఇస్తారు. డిఫరెంట్ నెట్వర్క్ కాబట్టి రౌటర్కి రీచ్ అయినప్పుడు ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ క్రాస్ చేయాలంటే L2 హెడర్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేస్తే రౌటర్ మళ్ళీ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఈథర్నెట్ ఫ్రేమ్లో ఫీల్డ్స్ ఏమవుతాయి, ఆర్ప్ హెడర్లో ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, అదే మెయిన్ ఏజెంట్. ఓకేనా, క్లియరా? మీరు ఒకళ్ళకొకళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసుకోండి. అండ్ ఇది 100%కి డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ ఆర్ప్ ప్రోటోకాల్ అనేది. ఇప్పుడు అర్థం కాకపోయినా మీన్ తర్వాత అయినా అడగండి తెలుసుకొని. ఓకేనా? ఏంటది? అవి సర్క్యూట్ స్విచ్చింగ్ కాదు, అవి టోపాలజీస్ అంతే. నార్మల్గా రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ కొన్ని చెప్తా చూడండి. మీరు అడిగే వాటిలో నాకు అర్థమైంది టోపాలజీ పరంగా ఉంటుంది. కొన్ని ఏంటంటే ప్యాకెట్ స్విచ్చింగ్, సర్క్యూట్ స్విచ్చింగ్ కాదు కానీ ఫ్లో కంట్రోల్, కంజంక్షన్ కంట్రోల్ అడుగుతారు. స్విచ్చింగ్ మీన్స్ లైక్ ఫ్రమ్ ఏ స్విచ్చింగ్ అడిగినా కూడా స్విచ్చింగ్ ఇన్ ద సెన్స్ ద స్విచ్చింగ్ ద ప్యాకెట్ ఫ్రమ్ వన్ ఇంటర్ఫేస్ టు అనదర్ ఇంటర్ఫేస్ ఎలా స్విచ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద మ్యాక్ టేబుల్. ఏది అడిగిన ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ చేంజ్ చేయాలంటే దిస్ ఈస్ ద ప్రొసీజర్. లైక్ లోకల్ ఏరియా నెట్వర్క్లో స్విచ్ చేయాలంటే ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే, ప్యాకెట్ స్విచ్చింగ్ అన్నా కూడా సేమ్ ఇలాంటి ఇదే ప్రొసీజర్. ద ప్యాకెట్స్ హౌ టు స్విచ్ ఫ్రమ్ వన్ ప్యాకెట్ అంటే మీరు ఏ లేయర్కి సంబంధించింది ప్యాకెట్ అనే టర్మ్? ఫ్రేమ్ స్విచ్చింగ్ అంటే ఏ లేయర్కి సంబంధించింది? హౌ టు ఫ్రేమ్ స్విచ్ ఫ్రమ్ వన్ నెట్వర్క్, స్విచ్ ఫ్రమ్ వన్ పోర్ట్ టు అనదర్ పోర్ట్ అంటే మ్యాక్ టేబుల్లో స్విచ్ ప్రొసీజర్ చెప్పటమే. హౌ టు ప్యాకెట్ స్విచ్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ అంటే సేమ్. L2 అయితే ఇది, L3 గురించి మీకు ఇంకా చెప్పాలి నేను. L2 అయితే ఇది, L3 గురించి మీకు ఇంకా చెప్పలేదు నేను. ఓకేనా? హౌ టు ప్యాకెట్ స్విచ్చింగ్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ అంటే. బట్ మీకు హౌ టు ఫ్రేమ్ స్విచ్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ అంటే తెలుసు, అవునా కాదా? అట్లా కాకపోతే మర్చిపోతారు, రాసుకోండి మీరు కావాలంటే. హౌ టు ప్యాకెట్ స్విచ్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ అంటే ఎట్లా ఉంటుంది? హౌ టు ప్యాకెట్ స్విచ్ ఫ్రమ్ వన్ ఏంటి హౌ టు ప్యాకెట్ స్విచ్ ఫ్రమ్ వన్ పోర్ట్ టు అనదర్ పోర్ట్ అంటే ఎట్లా ఉంటుంది అనేది నిన్నటి చెప్పిన క్లాస్లో. హౌ టు ఫ్రేమ్ స్విచ్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ అంటే ఈరోజు చెప్పిన క్లాస్లో. అలా అయినా అడగొచ్చు, లేకపోతే హౌ టు లైక్ టెల్ మీ దట్ ఫ్లో, ఇట్లాగా ఫ్లో అని అడగొచ్చు. ఇలా అడిగితే ఇది చెప్పాలి. సేమ్ హోస్ట్, ఇది స్విచ్, ఇది రౌటర్, ఇది ఇంకో రౌటర్ యాడ్ చేస్తే ఇది అయ్యేది సింగిల్ రౌటర్. స్విచ్ అంటే ఇది, హోస్ట్ అంటే ఇది. ఓకేనా? చెప్పండి. హలో, చెప్పండి. ఎనీ డౌట్స్ వీటిలో?
ఇప్పుడు చెప్పిన వాటిలో. మిగిలిన వాళ్ళు కూడా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి మీకు ఇంటర్నల్గా మీరు ఒకళ్ళు. బట్ కానీ 100% అడిగే క్వశ్చన్ ఇది. సరే ఉంటాయి ప్యాకెట్స్. అవును. జనరల్‌గా ఏంటంటే ఇంగో మీరు హాయ్ అని మెసేజ్ పంపించాలన్నా 100% ఇది జరుగుతది. బిఫోర్ డేటాకి సెండ్ చేసే ముందు డెస్టినేషన్ అనేవాడు ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవడం కోసం లేయర్ 2లో మాత్రం ఇదైతే జరుగుతది. అర్థమవుతుందా? నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా లేయర్ 2లో 100% ఇది జరుగుతది. ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మెసేజ్ చేయాలంటే డేటా కంటే ముందుగా ఈ ఫ్లో జరుగుతది. ఉన్నాడా లేదా అని చెప్పేసి. ఫస్ట్ టైం మాత్రమే. ఆల్రెడీ ఉన్నాడు అనుకుంటే ఇంకా డైరెక్ట్‌గా ఇంకా మన సెగ్మెంట్సే సెండ్ అవుతా ఉంటాయి ప్యాకెట్స్. అది. కానీ మీరు ఓవరాల్‌గా అట్లా చూడొద్దు. వాట్ ఈస్ ఆర్ప్ ప్రోటోకాల్ అన్నప్పుడు యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ నిన్న చెప్పింది లోకల్ ఏరియా నెట్వర్క్‌లో ఎలా ఉంటది. అండ్ ఈరోజు చెప్పింది డిఫరెంట్ నెట్వర్క్‌లో ఎలా ఉంటది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. వాట్ ఈస్ ఆర్ప్ ప్రోటోకాల్ అంటే. ఓకేనా? మీరు లేదు. మీరు అలాగా ఇప్పుడు గూగుల్ ఇట్ చేసి ఆ విధంగా టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మిమ్మల్ని అడిగే క్వెషన్ ఒకటి. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఆర్ప్ ప్రోటోకాల్ అంటారు. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఆర్ప్ ప్రోటోకాల్ అన్నప్పుడు మీరు నిన్న చెప్పిన క్లాస్‌లో చెప్తే అది సఫిషియెంట్. దగ్గరికి రాగానే చేంజ్ అవ్వట్లా. L2 ప్యాకెట్ అనేది కంప్లీట్‌గా స్ట్రిప్ అవుట్ అవుతుంది. కంప్లీట్‌గా రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయ్యి ఓన్‌గా మళ్ళీ రౌటర్ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఫీల్డ్స్ అనేవి ఇలాగుంటవి. అట్లాగా అంటిల్ రీచింగ్ ద డెస్టినేషన్ వరకు ఈచ్ నెట్వర్క్‌ని క్రాస్ అయ్యేటప్పుడు L2 హెడ్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేసుకొని రౌటర్స్ మళ్ళీ బిల్డ్ చేసుకుంటా ఉంటావి. ఈ ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి. అదే రిక్వెస్ట్ మెసేజ్‌లో. రిప్లై మెసేజ్‌లో ఆల్రెడీ అన్ని ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్‌గా యూనికాస్ట్ బేస్ చేసుకొని వస్తాయి. ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి వాళ్ళకి. అది. ఓన్లీ ద క్వెషన్ ఈస్ లైక్ హౌ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఆర్ప్ ప్రోటోకాల్. హౌ టు కమ్యూనికేట్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ అంటే ఇది. ఓకేనా? దీనికి మీకు కావాలంటే కొన్ని నేను ప్రిపేర్ అయిన పిక్స్ పెడతాను. నోట్‌బుక్ రాసుకున్నాను. కానీ ట్రై టు లెర్న్ ఈజియెస్ట్ థింగ్స్ కోసం కాదు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి ట్రై చేయండి. కానీ మిమ్మల్ని ఎవరు అడగరు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అడుగుతారు. మీ ప్రాజెక్ట్‌లో అసలు రావు. 100% గ్యారంటీ మీ ప్రాజెక్ట్ అయితే రావు. మీకు ఒక భరోసా కోసం మాత్రమే. సరేనా? వైండ్ అప్ అవుదాం మరి. బాయ్.